చెరువులకు నీళ్లు ఇవ్వడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. పులివెందుల చెరువులకు నీళ్లు ఇవ్వకపోవడానికి గల కారణాలపై డీవీని ఎంపీ అవినాష్ రెడ్డి వివరణ కోరారు. గండికోట, పైడిపాలెం పీవీఆర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని అన్నారు. 2 నెలల నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లకు సొంత ఖర్చుతో మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక పులివెందుల రైతులపై కూటమి ప్రభుత్వం ఎందుకింత కక్ష కట్టిందో అర్థం కావడం లేదన్నారు. బ్రాంచ్ కెనాల్ పరిధిలో అయితేనేమి, జీకేఎల్ఐ పరిధిలో అయితేనేమి, పులివెందుల బ్రాంచ్ కెనాల్ పరిధిలో అయితేనేమి, ఈ 3 సిస్టమ్స్ కింద వాటర్ మేనేజ్మెంట్ ఎప్పుడు లేనంత దూరంగా ఈ సంవత్సరం ఉంది. ఇప్పటికే ఒకవైపు శ్రీశైలం నిండుగా ఉంది, ఒకవైపు గండికోట సుమారుగా ఫుల్ ఉంది, సిబిఆర్లో దాదాపు 6 టీఎంసీలు ఉన్నాయి, పైడిపాలెంలో సుమారుగా వాటర్ ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆయకట్టులో ఉన్న చెరువులకు నీళ్లు ఇవ్వడంలా కేవలం నెగ్లిజెన్స్, ఎవడు పట్టించుకోకపోవడము. ఎన్నోసార్లు ఫోన్లు చేసినాం, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం, కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు మరి డిఈ ఆఫీస్కి వచ్చి, లింగాల బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన డిఈ ఆఫీస్కి వచ్చి ముఖ్యంగా ఎర్రబెల్లి చెరువుకు, భూమగారపల్లి చెరువుకు సత్వరమే నీళ్లు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది. ఒక్క ఎర్రబెల్లి చెరువు అనేది ఈ మధ్య మీరు వీడియో కూడా చూసి ఉంటారు. ఎర్రబెల్లి చెరువుకి ఇస్తే కన్నా దాదాపు దాని బెనిఫిట్ 10 గ్రామాలకు ఉంటుంది. అటువంటి ఇంపార్టెంట్ ట్యాంకుకు 2 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నా